ఇప్పుడు నీళ్ల విషయంలో నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్లైన్ మీద తెలంగాణ ఉద్యమం జరిగింది. కేసీఆర్ గారు వచ్చినాక ఈ 3 ట్యాగ్లైన్ల మీద తెలంగాణ అభివృద్ధిని ఇలా ముందుకు తీసుకెళ్ళింది. నిధుల ఉద్యోగాల విషయంలో నియామకాల విషయంలో దాదాపు 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం కొన్ని ప్రాసెస్లో ఉంటే, కాబట్టి ఉద్యోగాల విషయంలో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా భర్తీ చేయలే. ఈవెన్ పెద్ద రాష్ట్రంలో భర్తీ అయినంత స్థాయిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉద్యోగాలు భర్తీ చేసిండు. నిధుల విషయంలో కూడా మొత్తం ఇక్కడ ఖర్చు పెట్టండి. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళండి, ప్రతి వాడ కూడా ఇవాళ సీసీ రోడ్లు వేసిండు. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం గ్రామాలకు కూడా సరైన రోడ్లు లేని పరిస్థితి, రవాణా సౌకర్యం లేని పరిస్థితి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన నిధులతోని ఇలా గ్రామాలన్నీ ఇవాళ అభివృద్ధి చేసిండు, పట్టణాలన్నీ అభివృద్ధి చేసిండు. ఇవాళ నీళ్ళ విషయంలోకి వస్తే మొత్తం కాళేశ్వరం నీళ్లు, కాళేశ్వరం ద్వారా ఒక పెద్ద బహుళార్థకమైన ప్రాజెక్టును కట్టి బీబీసీ ఛానలే టెలికాస్ట్ చేసింది. ఇంత పెద్ద ప్రాజెక్టును ప్రపంచంలో ఎవరు కట్టలేదు, తక్కువ టైంలో కూడా కంప్లీట్ చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చెప్పి బీబీసీ ఛానలే టెలికాస్ట్ చేసింది. వాళ్ళు ఏం పైసలు ఇస్తారు, రికమెండ్ ఇస్తారు, ప్రధానమంత్రి చెప్పిన వాళ్ళు చేయరు. కానీ ఇక్కడ చేశారు కాబట్టి, మంచి వర్క్ జరిగింది కాబట్టి, ప్రజలకు ఉపయోగకరమైన ప్రాజెక్టు నిర్మాణం చేసిన కేసీఆర్ గారు కాబట్టి వాళ్ళు బీబీసీ ఛానల్ కూడా టెలికాస్ట్ చేశారు. మీరు గ్రామాల్లో చూసుకోండి, ప్రతి చెరువు కూడా నిండిపోయింది. గతంలో చెరువులు ఎండక ఈ టైం వచ్చిందంటే జనవరి వచ్చిందంటే చెరువులను ఎండిపోయే పరిస్థితి ఉంటాయి. కానీ కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న టైంలో కూడా వచ్చిన ఒక 2 ఏళ్ల తర్వాత మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న రోజు కూడా ఏ రోజు కూడా కుంటలు ఎండిపోయిన సందర్భాల్లో, చెరువులు కుంటలు ఎవి ఎండిపోయి అన్ని మత్తలు అలుగువారిని ఆ చరిత్ర కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండే. ఇవాళ ఏమైంది, ఇవాళ కాళేశ్వరాన్ని పండబెట్టి ఈ గోదావరి నీళ్ళని ఆంధ్ర కలవడం ఉద్దేశంతో, చంద్రబాబు నాయుడు గారికి బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వివరిస్తున్నారు. సీమాంధ్ర మీడియా ఎవరి చేతున్నది, ఇవాళ చంద్రబాబు కన్సల్లా చంద్రబాబు యొక్క సహకారంతో నడిచే ఛానల్ అన్ని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి కోసం పనిచేసిన ఇక్కడ ఆ కృతజ్ఞతతోనే ఇవాళ తెలంగాణ ఇవాళ ఎడారి చేస్తుండే ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కృష్ణానది జలాల్లో మన వాట మనకు తెలిచాలని చెప్పి కేసీఆర్ గారు గడిచిన 10 ఏళ్ల లోపల కేంద్రం మీద పోరాటం చేసిండు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేము కేంద్రాన్ని ఒప్పిస్తాం, చేస్తాం, 2 బడే బాయ్ చోటే బాయ్ లెక్క మేము వివరిస్తామని చెప్పి మాట్లాడు. 2.5 ఏళ్ళైనా ఇవాళ కృష్ణానది జలాల్లో వాట ఎందుకు తెరచలేకపోతుండు? నీకు అనుకూలమైన ప్రభుత్వం ఇవాళ కేంద్రం ఉన్నది కదా. వ్యక్తిగతంగా నీకు అనుకూలమైన ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉన్నప్పుడు బీజేపీ ఇక్కడ వాళ్ళు బలైపోతూ తనను తాను తగ్గించుకొని కాంగ్రెస్ పార్టీకి పవర్ వచ్చే విధంగా ఈ రాష్ట్రంలో బీజేపీ వివరించింది. బండి సంజయ్ కేసీఆర్ గారిని తిడతారు, రేవంత్ రెడ్డిని ఒక మాట అన్నాడు. రఘునందరావు గారు కేసీఆర్ గారిని అంటారు, రేవంత్ రెడ్డిని ఒక మాట అన్నాడు. అరవింద్ కుమార్ గారు కేసీఆర్ అంటారు, రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అన్నారు. ఇట్లా బీజేపీ నాయకులు అందరూ, కిషన్ రెడ్డి 2 పార్టీలు ఒకటి. ఇక్కడ తెలంగాణ మట్టుకు మాత్రం కాంగ్రెస్ బీజేపీ ఒకటే.